హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఇంకా కిట్టు బర్త్డే అయితే ఇంకా మార్నింగే లేపేసాం కిట్టుని. ఇదిగోండి మా మమ్మీ ఇంకా హెడ్ బాత్ కోసం ఆయిల్ అప్లై చేస్తుంది. ఇంకా కిట్టుని అయితే మమ్మీ రెడీ చేస్తుంది. ఇంకా నాకేమో ఎర్లీ మార్నింగే ఇంకా నాకు క్లయింట్ వచ్చారండి. నాకు ఈ బిజీ షెడ్యూల్లోనే ఇంకా మేకప్ పడిపోయింది. ఇంకా అదే రోజు కిట్టు బర్త్డే, అస్సలు నాకు వీలు అవ్వలేదండి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా మొత్తానికైతే మేకప్ అయితే కంప్లీట్ చేసేసాను. మేకప్ కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందండి, 1 అయిపోయింది. ఇంకా మేకప్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నా. ఇంకా కిట్టు కూడా ఒక పక్క రెడీ అయిపోయిందండి. కిట్టుది అయిపోగానే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యా, నేను కూడా రెడీ అయ్యా. కిట్టుకైతే బర్త్డే ఎక్కడ జరుపుతాము ఏంటి అసలు ఏం చెప్పలేదండి పాపం. తనకేదో చిన్న సర్ప్రైజ్ ఇద్దామనేసి ఇంకా అన్నీ అరేంజ్ చేసుకున్నా. ఇంకా రెడీ అయిపోయి డైరెక్ట్ ఇంకా నేను బేకరీకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా మీకు అర్థమైపోయే ఉంటుంది ఇంకా నేను దేనికి బేకరీకి వెళ్ళాను అనేసి. ఇంకా స్వీట్ హౌస్కి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళి ఇంకా మన పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నా పిల్లలు 30+ మెంబర్స్ ఉన్నారు కదా. ఇంకా నా పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్, ఇంకా బిస్కెట్స్, ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకుందాం అనేసి ఇంకా నేను మార్కెట్కి అయితే వచ్చాను. ఇంకా వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏంటి అనేసి అక్కడక్కడ ఇంకా 3-4 రౌండ్స్ వేసేసాను. ఇంకా నాకేం తెలియట్లే వాళ్ళ కోసం ఏం తీసుకోవాలి అనేసి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అరే నీకు నెక్స్ట్ టైం ఏం తీసుకురావాలి అంటే ఒక్కొక్కరాగా అడిగారు అన్నట్టు. ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం షాపింగ్ చేసేసరికి కొంచెం టైం పట్టిందండి. ఇంక ఈ లోపు ఇంట్లో కిట్టు రెడీ అయిపోయింది, మమ్మీ వంట చేసింది. ఇంకా నేను మేకప్ చూసుకొని ఇంకా డైరెక్ట్ మార్కెట్కి వచ్చేసి ఇంకా పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇంకా షాప్ అతను అయితే ఏంటమ్మా ఇవన్నీ ఎవరి కోసం అనేసి అడుగుతుంటాడు. లేదండి ఇంకా నాకు అక్కడ పిల్లలు ఉన్నారులేండి అనేసి చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా పిల్లలకు సంబంధించినవి అన్నీ తీసేసుకున్నాను. ఇంకా మా వారు కూడా ఏంటి అవన్నీ వాళ్ళు తింటారా అంటే లేదు వాళ్ళు స్టోర్ చేసుకుంటారులే, 2-3 డేస్ తింటారులే అనేసి ఇంకా చాలా ఐటమ్స్ అయితే పిల్లల కోసం తీసుకున్నా. ఇంకా కిట్టు అయితే వచ్చేసిందండి. ఇంకా కిట్టు ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ పంచేసింది. ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇంకా దేవుడి దగ్గర ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు కదా, ఇంకా దేవుడి దగ్గరే ఇంకా దేవుడు ఆశీర్వాదం అయితే తీసేసుకుంది పూజ గదిలో. ఇదిగోండి వాళ్ళ తమ్ముడు అయితే ఏదో గిఫ్ట్ ఇస్తున్నాడు. వీళ్ళు టామ్ అండ్ జెర్రీ లాగా 24 గంటలు కొట్టుకుంటూనే ఉంటారు. బట్ ఇలాంటి టైంలో మాత్రం వీళ్ళ ప్రేమను మనం చూడలేమండి. మామూలు యాక్టింగ్ చేయరు ఇలాంటి టైంలో. బట్ అదే కావచ్చు ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్కి మధ్యలో అంటే రిలేషన్ ఉంటుంది కదా, ఎంత కొట్టుకున్నా అందులోనే ప్రేమ ఉంటుంది కదా, ఇదే కావచ్చు అనిపిస్తుంది. ఇదిగోండి వాచ్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు బిట్టు. ఇంకా మేమైతే నా పిల్లల దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. మీకు తెలిసే ఉంటుంది కదా ఇంకా నా పిల్లల కోసం అనేసి నేను బయలుదేరిపోయా. ఇంకా కిట్టు బర్త్డే కూడా నా పిల్లలతోటి సెలబ్రేషన్ చేద్దాము అనేసి కిట్టుకి అయితే చెప్పలేదు. ఇంకా సడన్ సర్ప్రైజ్ ఇద్దాము అనేసి తీసుకెళ్తున్నాము. ఇదిగోండి ఇంకా మేమైతే దారిలో ఉన్నాము. ఇది వచ్చేసి కొరివి దగ్గర అండి. కొరివి దాటాక మహబూబాద్ ఐడియా ఉంటుంది. ప్లేస్ నుంచి అయితే 40 కిలోమీటర్స్ వస్తుందండి. ఇంకా జర్నీలో ఉన్నాము. ఇంకా పిల్లల కోసం అన్ని తీసేసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇంకా నేను పిల్లల దగ్గరికి వచ్చేసరిగా చూడండి వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో. నన్ను గుర్తుపట్టేశారండి వాళ్ళ లాస్ట్ మీకోసం ఈ రోజు ఒకరిని తీసుకొచ్చిన ఎవరో చెప్పండి. హ్యాపీయా? అందరు హ్యాపీగా ఉంటున్నారా? బాగా చదువుకుంటున్నారా? టైంకి తింటున్నారా? అంతా హ్యాపీయే కదా? నా పేరు చెప్పండి, మర్చిపోయారా? నిజం చెప్పండి నా పేరు ఏ దొంగలు మర్చిపోయారు. మౌనికనా? కళ్యాణి అమ్మ మర్చిపోయారా? ఏ దొంగలు మీరు మర్చిపోయారు. ఎవరు తీసుకొచ్చానో చెప్పండి ఈరోజు మీకోసం. చెప్పేనా? అమ్మమ్మ అండ్ తాతయ్య వచ్చేసారు. ఇదిగోండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. అరే పుట్టాడు, నువ్వు కూడా మర్చిపోయినావా? నువ్వు కూడా మర్చిపోయినావా? అత్తగా మర్చిపోయినారా? అమ్మని మర్చిపోతారా? నువ్వు మర్చిపోయినావు. అన్న ఎక్కడ? ఒరే
అరే నీకోసం ఏం తీసుకురామన్నా లాస్ట్ బిస్కెటేనా అదొకటి అంటున్నావా ఇంకా ఏమడిగావు ఇంకా చలి పెడుతుందా నీకు చలి పెట్టట్లేదా అమ్మో నీ థైరాయిడ్ బాడీ అయితే చలి పెట్టలేదా ఇదిగో నీకోసం ఏం తెచ్చాను ఏంటో చెప్పు చలి పెట్టట్లే అరే కాపేది ఇక్కడ పాప ఉండాలి నీకేం తీసుకొచ్చా చెప్పు ఏమేమన్నావు మర్చిపోయినావు కదా ఏం చెప్తున్నా చెప్పు అమ్మ నీ కోసం ఏం తీసుకొచ్చింది ఏది అయ్యో నచ్చిందా బాగుందా అట్లా మర్చిపోతుందా తర్వాత వేసుకుంటుంది బాగుందా నచ్చిందా బాగుందా అక్కడ చూసేసి చెప్పినామా ఇప్పుడు ఉంచునా ఇప్పుడైనా రేపు వేసుకుంటావా ఉంచునా నీ ఇష్టం రేపు వేసుకుంటావా దొంగ నువ్వు అయిపోయింది కదా మమ్మీ ఇంకేం తీసుకొచ్చింది చెప్పండి బిస్కెట్సేనా ఎలా తెలిసిపోయింది మీకు ఏంటో మీకు ఎవరికి మొత్తం నేనే తినేస్తా ఇంకెవరు మన బిస్కెట్స్ అడిగింది ఎవరు చోటా బిన్ ఎక్కడ అరే ఇంపే కదా బిస్కెట్ అడిగింది మర్చిపోయినావా నాకు ఇస్తావా మన అందులో ఆపు ఇస్తావా మేడమా కొడతామల్లా మేడం అంటే మేడం వీళ్ళకి హెయిర్ కట్ చేయించారా లాస్ట్ టైం వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఉన్నారు సామాన్లు వస్తారా ఇందులో
ఇది నొప్పేస్తుందా? ఏం చెప్పలేకపోతుంది కదా అమ్మ వాళ్ళని ఎవరిని మేడం వాళ్ళని సార్ వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు మీకోసమే కదా వాళ్ళ టైంని వాళ్ళ లైఫ్ మీకోసం స్పెండ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇదిగోండి ఇంకా పిల్లలతో అయితే ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము. అస్సలు ఊహించలేదండి పిల్లలతో ఇంత బాగా కిట్టు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటామని. అసలు ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా నా పిల్లలు కాదు అసలు, ఇంకా అక్కడున్న పిల్లలైతే అసలు చాలా అనిపించింది నాకు. ఇంకా పిల్లలకి ఇంత హ్యాపీనెస్ ఇచ్చాను, 2 hours వాళ్ళతో స్పెండ్ చేశాను అన్న హ్యాపీనెస్ ఎన్ని కోట్లు పెట్టినా దొరకదేమో అనిపించింది నిజంగా అండి. అసలు ఈరోజు నా కిట్టు పాపకైతే ఇంకా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు పిల్లలు. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం కదా. ఇంకా నా పిల్లలకైతే నిజంగా దేవతలు దేవుళ్ళే వచ్చి ఆశీర్వదించారేమో అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఎటువంటి కల్మషం లేని మనసుతోటి ఉంటారు కదా పిల్లలు. వాళ్ళైతే హార్ట్ఫుల్గా వాళ్ళ అక్కకైతే మంచి విషెస్ చెప్పారు. ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేశారు. ఇంకా నేను ఇంట్లో చేసున్న ఇంత మంచి సెలబ్రేషన్ అయ్యి ఉండేది కాదేమో, అంత హ్యాపీనెస్ ఉండేది కాదేమో. ఇంకా పిల్లలైతే అస్సలు వదిలిపెట్టట్లేదండి. వాళ్ళు వదిలిపెట్టడం కాదు, నాకు వదిలేసి రావాలనిపించట్లేదు. అసలు అంత తొందరగా నాకు దగ్గర అయిపోయారు. ఇంకా తప్పదు కదా, వదిలి వెళ్ళాలి కదా. ఇంకా వాళ్ళని ఏదో ఒకటి మర్పించేసి ఇంకా ఆడిపించేసి ఇంకా మొత్తానికైతే వాళ్ళకి బాయ్ చెప్పేశాను. ఇంకా వెళ్దామనే టైంకల్లా సర్లే పిల్లలతో ఇంకా కొంచెం సేపు స్పెండ్ చేద్దామనేసి మళ్ళీ కాసేపు కూర్చొని ఇంకా వాళ్ళతో కొన్ని ఫొటోస్, ఇంకా పక్కన ఎల్లో కలర్ టీషర్ట్ బుడ్డోడు ఉన్నాడు చూడండి, వాడైతే నన్ను అసలు భలే గుర్తుపెట్టేసుకున్నాడు. ఇంకా వెళ్ళగానే వాడి ఫేస్లో స్మైల్ చూడాలి. అసలు ఎన్ని వేలు పెట్టినా రాదండి వాడి ఆనందం నిజంగా. అసలు ఇంకా నేను ఫొటోస్ కోసం అనేసి అక్కడ కూర్చున్నానా, వాడు దొంగలాగా వచ్చేసి పక్క నుంచి వచ్చేసి వాడు చూడండి ఎలా ఎలా కిస్ చేసి ఎలా పారిపోతాడో. అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది నిజంగా. నాకు టైం దొరికినప్పుడల్లా ఇంకా ఈ పిల్లలతో వెళ్ళి టైం స్పెండ్ చేయాలి అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయానండి. అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ సెలబ్రేషన్ అయిపోయాక ఇంకా కిట్టుకు అయితే ఇంకా మమ్మీ డాడీ ఆశీర్వాదం అయితే ఇచ్చేసాము. ఇంకా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు ఇంకా డాడీ మమ్మీ. ఇంకా అక్కడ నుంచి ఇంకా మా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది ఇంకా కిట్టు అయితే. ఇంకా అక్కడ పెద్దవాళ్ళతో కూడా బ్లెస్సింగ్ చేయించాము. ఇంకా కిట్టు హ్యాపీనా అంటే ఫుల్ హ్యాపీ మమ్మీ అని చెప్తుంది నాకు వీడియోలో. ఇంకా కిట్టు ఉండి మమ్మీ నేను పిల్లలతో కూర్చొని ఇంకా వాళ్ళకి ఏమైనా స్వీట్ తినిపించి నేను కూడా కూర్చుంటా అంటే సర్లే నాన్న ఇంకా నీ ఇష్టం అంటే ఇంకా తనతో పిల్లలతో అయితే కూర్చొని వాళ్ళకు కూడా ఇంకా కొన్ని స్వీట్స్ అవి ఇవి తినిపించింది, ఫ్రూట్స్ ఇట్లా. ఇంకా వాళ్ళు తింటుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా నాకైతే ఇంకా నేను మాటలతో చెప్పలేను. ఇంకా అంత హ్యాపీగా అనిపించింది నిజంగా. అసలు ఏంటో ఏమో అండి, ఇంకా నాకు చెప్పాలన్నా నాకు నా వల్ల కావట్లేదు, అంత బాధ అనిపిస్తుంది. అసలు ఏంటో ఏమో దేవుడు కొంతమందిని ఎందుకు ఇలా ఇస్తాడేమో. కానీ ఎనీవే ఇంకా నేను ఏం చెప్పినా పిల్లలకైతే కొంచెం నేనైతే డేర్నైతే నింపొచ్చానండి. లేదమ్మా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మనము పెద్దగా అయ్యాక మీరు ఏం చేస్తారు అనేసి నేను కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చానండి. వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ వెళ్ళి మీరు పెద్దగా అయ్యాక ఏం చేస్తారా అంటే మాలాంటి కొన్ని వందల వేల మందికి మేము హెల్ప్ చేస్తాం అమ్మ అనేసి చెప్పారు. నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. పిల్లల బ్రెయిన్ సెట్లో మనం చిన్నప్పటి నుంచి ఏదైతే నింపుతామో వాళ్ళు పెద్దగా అయ్యాక అదే నిలుస్తుంది అనేది నిదర్శనం అనిపించింది మళ్ళొక్కసారి. ఇంకా నేనైతే మళ్ళీ బుడ్డోడితో కాసేపు ఆడుకుందాం అనేసి వాడితో టైం స్పెండ్ చేసిన. ఈ పిల్లలందరి విచిత్రం ఏంటంటే అక్కడ ఇంకా వైఫై ఉంది, ఒక టీవీ ఉంది. వాళ్ళు నా ఛానల్లో వీడియోస్ పెట్టేసుకొని ఇంకా చూస్తూ ఉన్నారు మా అమ్మ వీడియోస్ వస్తున్నాయి అనేసి. నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అదిగోండి పిల్లలందరూ రెప్పార్చకుండా అక్కడ టీవీలో ఉన్న నా వీడియోసే చూస్తున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు వీలైనా రండి మేడం అనేసి చెప్తున్నారు వాళ్ళు. అసలు నేనైతే ఫిక్స్ అయిపోయానండి. ఇంకా నాకు దగ్గరలో ఉండుంటే బాగుండు అనిపించింది. ఇంకా నేనైతే రోజుకు ఒక 1/2 hour అయినా వాళ్ళతో స్పెండ్ చేసేదాన్ని అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసామండి. ఇక మా మమ్మీ అయితే దిష్టి తీసేసింది. ఇంకా కిట్టు సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది.
అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఇయర్. ఇంకా ప్రతి ఇయర్ పిల్లలకి నేను ఏదో ఒక మెమొరీ ఇవ్వాలనుకుంటున్నాను, ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే ఇలా బర్త్డే కంప్లీట్ చేసేసాము ఫ్రెండ్స్. నేనేమన్నా ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడున్నా, నా వైపు ఏమైనా తప్పు ఉన్నా కానీ క్షమించండి ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్స్ అయితే నాకు కావాలి, మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా నాకు ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది కిట్టు బర్త్డే ఫ్రెండ్స్. ఇంకా నాకు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.